నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు దిక్కేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు దిక్కేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిక్కులేల నా యేసయ్యా, కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంది ఉన్నావు, కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంది ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదిగిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, వ్యాధులలో బాధలలో పూరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యపరచావు, వ్యాధులలో బాధలలో పూరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యపరచావు, నేనే సత్యం ఎన్న దేవా, నేనే మార్గం ఎన్న దేవా, నేనే సత్యం ఎన్న దేవా, నేనే మార్గం ఎన్న దేవా, నేనే జీవము అది పలికిన దేవా, నేనే జీవము అది పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. తోడు నీకు వందనాలే, మాకు ఏం చేయను కూడా మీ తోడు లేకుండా అన్ని కార్యాలు మీ తోడు కాబట్టి అన్ని కార్యాలు జరుగుతాయి.
మీ తోడు ఎప్పుడు నీ సన్నిధిలోనికి నడిపించి మమ్మల్ని బలపరిచింది. మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా వందనాలు. అన్నిటిలో తోడు ఉండి ఇంకా నడిపించిన ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించి నేను మాత్రం కార్యాలు చూసి మగిలిపరచుకో ముందు సాన్ని సహాయం చేయండి. ప్రార్థనిస్తాం. వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. వాక్యం ద్వారా బలపరచండి. సమాధానం సంతోషం అనుభవించినట్టు సహాయించండి. రోజు చేసి మీ వాక్యం లేదని చేసే బలపరచండి. మార్చని ప్రార్థనిస్తాము. బలపరచండి. మీ రాజ్య కోసం గొప్పగా వాడబడిన వారు అందులో బట్టి ప్రార్థనిస్తాం. సమర్పించుతాం. ప్రార్థన మేము మీతో భావించాం కాబట్టి వందనాలు. అన్ని మగవి మీకు ఇస్తాం. ఏ స్నాములు ప్రేస్తుడు అందరికీ ప్రేస్తుండి. ఈరోజు మనం దేవుడు తోడుగా ఉన్నాడు అనే అంశం మీద కొన్ని దేవుని వాక్యాలు మనం ధ్యానించుకుంటాము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము ఎరిగి ఉండాలి. మన జీవితంలో ఇంత ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవుడు మనకున్నాడు. అందుకోసం మనము ఏం చేసినా కూడా ఏ కార్యాలు విజయవంతముగా జరగాలంటే కూడా దేవుడు తోడు లేకుండా మనము విజయవంతంగా చేయలేదు. అందుకోసం మనం దేవుడు తోడు ఉన్నాడు అనే వాగ్దానం వచ్చిన దేవుడు. అందుకోసం దేవుడు అన్ని విషయంలో జోసెఫ్కి తోడు ఉండి నడిపించినట్టు మనకు కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు. అలా దేవుని తోడు లేకుండా మనం ఏ కార్యాలు మనం చేయలేదు. జోసెఫ్ జీవితం చూస్తే ఆ దేవుడు తోడుగా ఉన్నా కాబట్టి ఆయన అన్ని సమస్యల నుండి కాపాడి అలాగా జయముతో నడిపింపబడారు. అలా మన జీవితం కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని జయంతో నడిపించడానికి దేవుడు సర్వశక్తి ముందు. అందుకోసం మనము దేవుని తోడు ఉన్నాడు అని మనం ఎరిగి మన ముందుకు సహాల పౌలు కొన్ని విషయాలు కలిగి ఉండితే ప్రేమ సమాధానంకు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండును అని రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13 అధ్యాయము 14 వాక్యము చూస్తే 11 వాక్యం చెప్పకూడదు. తుదకు సహోదరులారా సంతోషించుడి, తర్వాత సంపూర్ణులై ఉండుడి, అలాగే ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఇక్కడ మొదటి మనం చూస్తే సంతోషముగా ఉండితే మనం ప్రేమ సమాధానముకు కర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండును అని ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. మొదటిగా మనం చూస్తే సంతోషముగా ఉండాలనే అంశం మీద మనం కొన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ప్రతి ఒక్క మనుషులను చూస్తే ఏదో ఒకటి దుఃఖంలో బాధలు ఉన్నారు. 99% చూస్తే ఏదో దుఃఖంలో బాధలు సమస్యలు ఎదుర్కొన్న వారుగా ఉన్నారు. మన సంతోషంగా ఉండడానికి వీలు లేకుండా అలాగే సమస్యలు చాలా మంది నేను వారు చూడొచ్చు. ఇలా పౌలు అన్నిటిలో సంతోషంగా ఉండుడని వాక్యం సెలవిస్తారు. ఎందుకోసంటే మనము సంతోషం గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకను ఎండిపోచేయను మన సాముద్ర అధ్యాయం చెప్పబడుతుంది. అలాగే మనం ఆ వాక్యం మనం చూస్తే మన హృదయం సంతోషంగా ఉండితే మన ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. అందుకోసం మనము ఎముకలు కూడా బలం లేదంత మూడే మనము నిలబడలేదు. అలాగే మన ఎముకలు కూడా అది నలిగిన మనసు ఎముకను చేసింది. అందుకోసం మనము ఆ నలిగిన హృదయంతో మన సంతోషం లేకుండా మనం ఉండితే మనము దేవుని కోసం మనము బలముగా నిలబడలేదు, దేవుని కోసం ఏం చేయలేదు. అందుకోసము పౌలు చెప్పింది మీరు సంతోషంతో ఉండుడి, మీరు సంతోషం గల మనసుతో ఉండుండి అని ఇక్కడ మాకు సెలవిస్తుంది. అలాగే మనము సంతోషం గలవారుగా మనము జీవితంలో ఉండాలి. అలా కీర్తనలు 9:7 అధ్యాయము 11 వాక్యం చూస్తే అక్కడ నీతి మందుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకోసం యథార్థ హృదయాలు కలిగి దేవుని సమయం ఉన్న వారికి దేవుడు ఆనందము విత్తబడి ఉంది. ఆనందం వారి హృదయంలో ఉంది. ఆ విత్తనం పడింది కాబట్టి ఆ విత్తనం విత్తనం పడి ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఆల్రెడీ దేవుడు చేశాడు. అదంతా ఆనందం అనే విత్తనం హృదయమును ఇచ్చున్నాడు. ఆనందము అనే విత్తనము మనలో విత్తబడి ఉన్నది. అందుకోసం ఆ వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని యందు మన గురి నిలిపెత్తే ఆయన మన గురి మన తన కుడిపార్శ్వంలో ఉన్నాడు. అంటే
మనం చూస్తే దేవుని యందు మన గురి నిలుపుండితే ఆయన మన కుడి పార్శ్వంలో మనల్ని కుడి పార్శ్వంలో ఉన్నాడు. మన కుడి పార్శ్వంలో దేవుడు ఉన్నా కాబట్టి మనము కదలిచపడకుండా మనం ముందుకు సాగలుగుతాం. మనము కదలిచపడకుండా ఉండడం ద్వారా మన హృదయం కూడా సంతోషం కలిగి మార్చబడుతుంది. ఎంతో మన దేవుని సన్నిధిలో కదలిసి పడకుండా ఉండాలంటే మన హృదయం సంతోషము మార్చబడుతుంది. మన జీవితంలో దేవుడు మనకు ఉన్నాడు, మన కుడి పార్శ్వంలో దేవుడు ఉన్నాడు అని మన గురి ఆయన నిలిపినప్పుడు దేవుడు మన గురి పార్శ్వంలో ఉన్నాడు. అందుకోసము మనం కదిలిచపడకుండా మనం నిలబడగలుగుతాం. అందుకోసం మనం కదిలిచపడకుండా ఉండితే దేవుని సంతోషం మనం అనుభవించగలుగుతాం. అలా మనము కదిలించబడకుండా ఉండాలా మన జీవితంలో మన దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడి రోజు మనం కదిలించబడకుండా దేవుని సన్నిధిలో నిలబడాలి. అప్పుడు అలాగే నిలబడిన వారికి దేవుని సంతోషాన్ని మనం అనుభవించవచ్చు. అలా మనుషుల్ని 3 భాగాలు ఉంది. ఆ 3 భాగాలను కావలసినది దేవుడు కావలసినది దొరికినట్టు వారు సంతోషంగా గలవారుగా దేవుడు మార్చారు. ఎంత ఆ 3 భాగాలకు కావాల్సిన అన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని కార్యాలు చేశాడు. చేసింది కాబట్టి వారు సంతోషంగా ఉండాలని ఇక్కడ పౌలు చెబుతారు. అయితే పౌలు జీవితంలో ఆయన ఏం జరిగినా ఆయన సంతోషంతో ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అన్ని విషయంలో సంతోషంతో విశ్వాసం ఎదిరిన వాడుగా ఉన్నాడు. అలాగే ఏం జరిగినా కూడా సంతోషంతో ప్రార్థన చేసిన వాడుగాను, సంతోషంగా అన్ని చేసిన వాడుగా ఉన్నాడు. అలాగా మనం కూడా ఉండాలని ఇక్కడ పౌలు వాక్యం సెలవిస్తాడు. మీరు సంతోషంగా ఉండుడి అని వాక్యం సెలవిస్తాడు. అలా మనము దేవుడే ఈ 3 భాగాలు కావాల్సిన అన్ని ఇచ్చి మనం ఉన్నాడు. అది మన ఎరిగి ఉండొచ్చు. అన్ని దేవుడు మనకు ఇచ్చున్నాడు. ఈ 3 భాగాల కోసం అన్ని దేవుడు చేసి ఉన్నాడు అని చెప్పి మనం ఎరిగి ఉండితే మన హృదయం సంతోషిస్తుంది, దేవునిలో సంతోషిస్తుంది. అందుకోసం మనము ఆత్మీయంగా అన్ని ఆశీర్వాదములు మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. ఆత్మీయంగా అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అందుకోసం మనము దేవుని ఆశ్రయించిన వారుగా ఉండితే సంతోషం గల వారుగా మార్చబడతాము. అలా కీర్తనలు 5 అధ్యాయము 11, 12 వాక్యం చూస్తే నిన్ను ఆశ్రయించే వారు అందరూ సంతోషించదురు. చూడండి, నీవే వారిని కాపాడదవు గనుక వారు నిత్యమును ఆనందతోని చేసదురు. ఎందుకోసం నిన్ను ఆశ్రయించే వారు అందరూ సంతోషించుతారు. దావీదు చెప్పింది. ఎంత దేవుని ఆశ్రయించిన వారు అందరూ సంతోషం గలవారుగా మార్చబడతారు. దేవుడు అంత సంతోషం గలవారిని దేవుడు కాపాడుతారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకోసం సంతోష ధుని వారి జీవితంలో సంతోష ధుని దేవునికి ఇచ్చిన వారుగా వారు మార్చబడతారు. రోజు సంతోషంతో దేవుని స్తుతించిన వారుగా, దేవుని ఆరాధన చేసిన వారుగా, సంతోషంతో ప్రార్థన చేసిన వారుగా మార్చబడతారు. అలా యెహోవా నీతిమంతులను ఆశీర్వదించిన వాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పదవు. దేవుని ఆశ్రయించిన వారిని సంతోషం గలవారుగా మార్చిన దేవుడు మనకున్నాడని మనం జ్ఞాపకం చేస్తే ఖచ్చితంగా సంతోషం గలవారుగా మనం మార్చబడతాం. వారిని కాపాడి నిత్యము ఆనందింప చేసిన దేవుడుగా ఉన్నాడు దేవుడు. ఎంత నీతితో బ్రతిని వారు, నీతి కార్యం చేసుకొని బ్రతిని వారు ఆశీర్వదించబడి వారిని తన దయతో కప్పి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అయితే మన నీతి కార్యాలు చేసిన ద్వారా కూడా దేవుడు మన ఆశీర్వాదం నడిపిస్తారు. అలాగే దేవుని ఆశ్రయించి నీతితో బ్రతిని వారుగా మనం సంతోషంగా బ్రతిని వారుగా ఉండాలని వారికి సెలవిస్తుంది. దేవుడే వారిని కాపాడగలవాడుగా ఉన్నాడు. ఎంత అలాగే బ్రతిని వారు దేవుని ఆశ్రయించి నీతి కార్యాలు చేసుకొని బ్రతిని వారు సంతోషంగా బ్రతిని వారిని దేవుని కాపాడుతారు. అలాగా ఆశీర్వాదంతో ముందుకు సాగిన సహాయం చేశాడు. అలాగే దయతో తన దేవుని దయ కూడా మనం అనుభవించగలుగుతాం. ఇలా మనల్ని చూస్తే సంతోషం గలవారుగా ఉండలేదు. మనలో ఉన్న దేవుని చూస్తేనే మనము సంతోషకరంగా ఉండగలుగుతాం. అయితే మన అన్ని పరిస్థితి చూస్తే మనం ఆ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా మన జీవితంలో సంతోషించలేదు. అందుకోసం మనలో వచ్చిన దేవుని ఆత్మను మనం చూస్తే ఖచ్చితంగా దేవుని సంతోషంతో మనం ముందుకు సాగగలుగుతాం. తర్వాత 2వ అంశం చూస్తే సంపూర్ణులై ఉండుడి. అక్కడ చెప్పబడి సంపూర్ణంగా ఉండాలని వాక్యం సెలవిస్తున్న పౌలు. మన ఏసయ్య జీవితం చూస్తే ఏసయ్య సంపూర్ణుడిగా ఉన్నాడు. అన్ని విషయంలో సంపూర్ణుడిగా ఉన్నాడు. ఆయన జీవితం అన్ని సంపూర్ణమే. ఏ కార్యాలను సంపూర్తి చేసేవాడుగా మన దేవుడు ఉన్నాడు. మన జీవితాలు ఆయన చేతిలో మనం ఇస్తే సంపూర్తిలోనికి మనం నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మన జీవితాన్ని దేవుని చేతులు ఇవ్వాలి. అప్పుడు మనల్ని సంపూర్తిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఎంత యేసు ప్రభు జీవితంలో అన్ని కార్యాలను తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వాడుగా, తండ్రి చిత్తానికి విధేయత చెప్పిన వాడుగా ఉన్నాడు. అలాగా యేసు పుట్టింది చనిపోవడానికి పుట్టాడని యేసుకు తెలుసు.
అప్పుడు కూడా మన పాపాల కోసము అన్ని ఆయన బలిగా మార్చబడాడు. అలాగే యేసు వచ్చింది కూడా పాపాలను మానవుల పాపాల కోసం, ఇది పాప క్షమాపణ మానవులకు దొరకాలని చెప్పి ఆయన చనిపోవడానికి వచ్చాడు అని తెలిసి ఆయన అప్పగించాడు. అలాగే ఏ కారణము కోసం ఆయన పుట్టాడు, ఆ కార్యాల కోసం ఆయన సంపూర్తి చేశాడు. సిలువలో అన్ని సంపూర్తి చేసింది యేసు ప్రభు. అందుకోసం సంపూర్తి చేయడానికి మాదిరి ఎదురుగా ఉన్నారు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు అన్ని సంపూర్తి చేసిన వాడు. అందుకోసం ఆ సంపూర్తి చేసిన దేవుని దగ్గర మన జీవితం ఇస్తే ఖచ్చితంగా మనల్ని కూడా సంపూర్తిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇలా మానవుల కోసం సిలువలో అన్ని చేసి సంపూర్తి చేసిన దేవుడు అనుకున్నాడు. మనకు మానవ జీవితం గురించి గురి లేకుండా ఉండొచ్చు. మన జీవితంలో ఏదాది గురి లేకుండా, ఏది నిరీక్షణ లేకుండా మనం ముందుకు సాగచ్చు. మన జీవితంలో మన జీవితాన్ని గురించి యేసు ప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన ఒక గురి కలిగి ఉన్నాడు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు మన జీవితం గురించి. ఎంత మనల్ని వచ్చిన దేవుడు మనల గురించి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 1 అధ్యాయం 5-6 వాక్యం చూస్తే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఎందుకు ముందు ఉంటుంది. ఈ సువార్త సర్వలోకముల ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీరు సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి, మీరు గైకొన్న సువార్త సత్యమును గురించిన నిరీక్షణ ఒక గ్రహింపు వచ్చినప్పుడు మీరు ఫలించినవారుగా మార్చబడతారు. మన జీవితంలో దేవునిలో సువార్త మనం విని రక్షణ పొందాము. ఆ రక్షణ పొందిన తర్వాత మనము ఆ గ్రహింపు, ఆ రక్షణ మనం ఎందుకు దేవుడు ఇచ్చారు అనే దేవుని గురించి ఆ గ్రహింపు మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఫలించిన వారుగా మార్చబడతాము. దేవుడు మనం ఫలించడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. అందుకోసం మనము ఫలించిన వారుగా మన ఫలము ఇచ్చిన చెట్టు వల్ల మార్చబడాలని దేవుని ఉద్దేశం. మొదటిగా మనమే విత్తనం పెట్టుతాము. ఒక విత్తనం పెట్టిన తర్వాత అది చెట్టుగా పెరుగుతుంది. అలాగే అది ఎదిగి అది ఫలం ఇచ్చిన ఒక చెట్టుగా మార్చబడుతుంది. అలాగా మన జీవితంలో ఒక విత్తనం అలాగా యేసు ప్రభు మన జీవితంలో మన ఆత్మలో వచ్చారు. అందుకోసం మనము ఆ సజీవమైన ఒక విత్తనముగా దేవుడు మనలో ఉన్నాడు. ఆ విత్తనము మనము ఎదిగి ఫలం ఇచ్చిన వారుగా మార్చబడాలి మన జీవితంలో. తండ్రి మనల్ని చూసింది ఎలా చూసారంటే యేసయ్య ద్వారానే, యేసయ్య అన్నిటినీ విజయవంతముగా సంపూర్తి చేసిన ఆ యేసయ్య ద్వారానే మనల్ని చూశారు. అందుకోసం తండ్రికి మనల్ని గురించి నిరీక్షణ లేదు కావచ్చు, మనలో వచ్చిన ఆ యేసయ్యలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. యేసయ్యకి అన్ని సాధ్యము, మన జీవితాన్ని సంపూర్తి చేయడానికి సాధ్యమని తండ్రి యేసయ్య ద్వారా మనల్ని చూశాడు. అందుకోసం మీలో సల్క్రియలు, పౌలు చెప్పిన ఒక మాట ఉంది, మీలో సల్క్రియలు ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగుచునని రొట్టిగా నమ్ముచున్నాను. పౌలుకు తెలిసేది. పౌలు చెప్పిన ఫిలిప్పీ రాసిన పత్రిక చెప్తారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1 అధ్యాయం 6 వాక్యం చూస్తే అక్కడ చెప్పింది రొట్టిగా నమ్ముచున్నాను. ఎలాగంటే దేవుడు నాలో ఒక సల్క్రియ ఆరంభించాడు, అదే తుది ముట్టించడానికి ఆయనకి సాధ్యము అని నమ్ముతాడు. అలాగా మనం కూడా నమ్మకం కలిగి ఉండాలి. పౌరు ఎలాగా నమ్మకం కలిగి మనము క్రీస్తు యేసుగా నమ్మకం ఉంచిన వారుగా ఉండాలి. దేవా, నా జీవితంలో సంపూర్తి చేయడానికి, నా జీవితంలో ఇది మీరే సక్రియలు ఆరంభించాడు, అందుకోసం మీరే అది సంపూర్తి చేయడానికి సమర్థవంతుడు, సర్వశక్తి మందుని నమ్మాలి. మనం నమ్మితే మన జీవితం ఆయన చేతికి ఇస్తే ఖచ్చితంగా ఆయన సంపూర్తిలోనికి మనం నడిపిస్తారు. యేసుక్రీస్తు ద్వారానే మనము సంపూర్ణమై మార్చబడి ఉన్నాము. ఎందుకోసం మనం ఏరి ఉండాలి. మనలో సల్క్రియలు ఆరంభించిన వాడు యేసులో నమ్మకం ఉంచాలి. మనం ఆ సల్క్రియలు దేవుడు మనలో ఆరంభించిన వాడు. అందుకోసం ఆ యేసును మనం నమ్ముకుంచి మనం ముందుకు వెళ్ళిన వారికి ఉండాలి. తర్వాత ఆదరణ కలిగి ఉంటుంది. నేను అంశం మీద చూస్తే ఎందుకు మనము ఆదరణ కలిగి ఉండాలా అని మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయము 4-5 వాక్యం చూస్తే 7 వరకు చూస్తే అక్కడ కొన్ని విషయాలు పౌలు చెబుతాడు. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గలవరమగుటకు ఆయన మా శ్రమ అందటినీ మమ్మల్ని ఆదరించుతున్నాడు. ఎందుకోసం దేవుడు మనల్ని ఆదరించాడు అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రమలో ఉన్నవారిని మనం ఆదరించాలా, మన ఇద్దరిని ఆదరించాలా.
ఆదరణ చూపిన వారుగా మనం మార్చబడాలని అది దేవుడు ఆ ఉద్దేశంతో మనం అనుకున్నాడు. అందుకోసం మనల్ని దేవుడు ఆదరించినట్టు మనల్ని కూడా ఇద్దరిని ఆదరించాలా. ఈ తర్వాత మీరు శ్రమంలో ఎలాగ పాలివారై ఉన్నారో అలాగనే ఆదరణను పాలివారై ఉన్నారని ఎరుగదను కనుక మిమ్ముని గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. పౌలు కొరింథీ సంఘములకు రాసిన పత్రిక ఇది. అలా కొరింథీ సంఘము ఆదరణ కలిగి ప్రవర్తించాలని నిరీక్షణ కలిగి ఉన్నారు పౌలు. అందుకోసమే ఈ వాక్యం అక్కడ రాశారు, అది రాసి పత్రిక పంపించారు. అందుకోసం మనము కూడా మనం జీవితంలో మనం ఆదరణ కలిగి మనం ప్రవర్తించిన వారుగా ఉండాల. మన జీవితంలో ఇద్దరిని ఆదరించాలా, ఆదరణ చూపిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో మనము శ్రమంలో దేవుడు మనల్ని ఆదరించినట్టు మనల్ని ఇద్దరిని కూడా ఆదరించి బలపరిచిన వారుగా మనం మార్చబడాలా. అలా వారి సహాయం చేసిన వారు గాను, వారిని కాపాడిన వారు గాను మనం మార్చబడాలి. మన జీవితంలో దేవుడు ఆదరణను ఆశ్రయించిన వారుగా ఉండితే దేవుని దేవా నన్ను ఆదరించండి, నాకు ఎవరిని ఆదరణ ఇవ్వలేదు, నేను అనాథగా ఉన్నాను, నాకు ఎవరు లేదు అని మనము అనుకున్న వారుగా ఉండితే దేవుని ఆదరణ మనకి ఎప్పుడు ఉంది. దేవుడు మనల్ని ఆదరించిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం ఆదరించిన ఒక దేవుడు మనకున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 9:19 చూస్తే దావీదు దేవుని ఆదరణ గురించి చెప్పిన ఒక మాట అక్కడ కనబడుతుంది. నా అంతరంగ మందు విచారములను హెచ్చుగా వచ్చినప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలిగజేసింది. ఇక్కడ దావీదు చెప్పింది ఏంటంటే దేవుని ఆదరణ ఎలాగా ఆయన పెట్టుకున్నాడు చూస్తే ఆయన విచారణంలో ఆయన విచారణ ఎక్కువ, ఆయనకి విచారణ హెచ్చుగా వచ్చినప్పుడు దేవుని ఆదరణ ఆయన ప్రాణములకు నెమ్మది కలిగజేసినంత. అలాగా దేవుని ఆదరణ మన ప్రాణములకు నెమ్మది ఇచ్చిందిగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుని ఆదరణ మీరు నన్ను ఆదరించినట్టు నేను కూడా ఇద్దరు ఆదరించిన వారుగా నన్ను కూడా మార్చనని మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. దేవుని ఆదరణ పొందిన వారుగా మనం బ్రతకాల. ఇద్దరిలో మనము ఆదరించిన వారుగా ఉండాలి. అలాగే మూగవాన్ని ఆదరించిన దేవుడు మనకున్నాడు. అలాగే చెవిటి వాణ్ణి, అలాగే కుష్ఠరోగినుడే ఆదరించిన ఒక దేవుడు మన దేవుడు. అలాగే వర్షవాదంతో ఉన్న వారిని కూడా ఆదరించిన దేవుడు మన దేవుడు. అలా మన యేసు ప్రభు అందరినీ ఆదరించిన వాడుగా ఉన్నాడు. అలాగా మనం కూడా అందరినీ ఆదరించిన వారుగా, ఉపకారం చేసిన వారుగా మనం ఉండాలని పౌలు ఇక్కడ రాస్తారు. అలా ఏక మనస్సు కలిగి ఉండుడి అలా అంశం మీద చూస్తే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం చూస్తే మీరు ఏక మనసుకులై ఉండినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవరై ఉండి ఒకదాని అందే మనసు ఉంచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. ఇక్కడ పౌలు ఏం చెబుతారంటే ఏక మనసు కలిగి ఉండాల. మన జీవితంలో సంఘముని సరే ఎక్కడైనా సరే మనం ఏక మనసు కలిగి ఉండాలి. ఒక విషయంలో మనం ప్రార్థన చేసిన కూడా ఆ ప్రార్థన విషయంలో అందరిని ఐక్యత ఉండాలో ఏక మనసు కలిగి ఉండితే ఆ ప్రార్థనకి జవాబు వెంటనే దొరుకుతుంది. అందుకోసము ఇక్కడ ఏక మనసు కలిగి ఉండడి, ఏక ప్రేమ కలిగి ఉండడి, ఏక భావం గలవారై ఉండి ఒక్కదాని ఎందే మనసు ఉండాలంత. ఒక్క విషయంలో మనసుంచి మనం ఖచ్చితంగా ఐక్యతతో ప్రార్థించితే ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. పౌలు ఫిలిప్పీయులకి పరిశుద్ధులకు రాసిన పత్రికలో ఇక్కడ చెప్పబడుతుంది. అలా మనం కూడా ఐక్యతతో మనం ప్రార్థన చేసిన వారు అంటారు. మన జీవితంలో మన ఏక భావంతో ఏక మనసుతో మనము దేవుని సన్నిధిలో వస్తాము మన తలంపుల ప్రకారము మనము మన ఇష్ట ప్రకారం అన్ని చేసిన వారుగా ఉన్నాము. ఆదిత్యం చాలా మంది ఆదిత్యం చూస్తారు. ఆదిత్య ఇస్తే నాకు మంచి సంతోషంగా ఉన్నారు, వారు కూడా మంచి కార్యాలు చేయడానికి ముందుకు వస్తారు. అలా ఇక్కడ ఏం చెప్పేది ఏక మనసు కలిగి ఉండితే మనం కూడా సంతోషంతో దేవునితో ప్రార్థన చేసిన వారుగా మార్చబడతాం. అలాగా మనము దేవుని సన్నిధి ఏక మనసు కలిగి ఉండాలని ఇక్కడ పౌలు చెప్తారు. మనం ఏక మనసు కలిగి ఉండిన వారుగా ఉండితే దేవుని కార్యాలను అభివృద్ధి చెందింది మనం చూడొచ్చు. అలాగే దేవుని రాజ్యాలను కూడా విస్తారపడుతుంది. అలాగే దేవుని ఆశీర్వాదం కూడా పొందగలిగిన వారుగా మనం మార్చబడతాము. అలాగా ఆది సంఘము చూస్తే ఆది సంఘంలో ఉన్న వారిని చూస్తే మనం విశ్వసించిన వారు అందరినీ ఏకముగా కూడి తమకు కలిగిన అందరి సమశిష్టముగా ఉంచుకొనిరి. అలాగే వారు తమ చరస్థితిని రాసులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టరి. వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింట రొట్టి విరుచుచు దేవుని శుద్ధించుచు ప్రజల అందరి వలన దయ పొందిన వారే ఉండిరి.
అలాగా ఆది సంఘంలో అలాగ జరిగింది. ఎవరు ఐక్యతతో అన్ని కార్యాలు చేశారు. ఇచ్చే విషయం కూడా ఐక్యతకు చెప్పారు వారు. అలాగా వారికి లేదు కావచ్చున, లేనిదని కూడా వారు ఉన్నది దేవుడు ఇచ్చిందని వారు అన్ని పంచిపెట్టి వారి ప్రేమ పంచుకున్నారు. అలాగా వారి జీవితం అన్ని అక్కర కొలది అన్ని పంచిపెట్టారు వారి జీవితంలో. అలా ఏక మనసుకులే ప్రతి దినము దేవాన్ని తప్పక కూడుకున్నారు. రోజు మనం ప్రార్థన చేసిన వారి వల్ల మన సహవాసం కాదు మన జీవితంలో. సహవాసంతో మనం ముందుకు వెళ్ళిన వారికి ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని వాక్యం పాటించిన వారికి ఉండాలి మన జీవితంలో. అయితే ఏక మనసు కలిగి మన సహవాసంతో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుని ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేసింది మనం చూడొచ్చు. అందుకోసం ఏక మనసు మనం కలిగి అన్ని కార్యాలు చేయాల. అప్పుడు ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అందుకోసం మనం ఆనందముతో నిష్కపట్టమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని వారు ఉంటే వారి జీవితంలో ఆనందముతో సంతోషముతో మరి ఆహారం పుంచుకుంటారు. అందుకోసం మన జీవితంలో సంతోషంతో మన ఆహారం తినాల. మన సంతోషం, మన ఇంటికాడే సంతోషం మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏక భావంతో ఐక్యతతో మనం ఉండాలి మనం జీవితంలో. కొంతమంది ముందుకు వెనుకొండరు ఎంత అన్ని విషయంలో. ఒకరి ఇష్టం చేయడానికి మనకు విధేయత రాకుండా, విధేయత చూపకుండా నాష్టమే చేయాలని వారిష్టంలోనికి ఇది తీసుకువెళ్ళింది కాబట్టి అలా ఉండకుండా మన ఇద్దరు ఇష్టం చేసిన వారుగా, ఇద్దరు కోరికలు మనం చేసిన వారుగా, ఇద్దరు అవసరం మనం తీర్చిన వారుగా మనం ఉండితే ఖచ్చితంగా మన మనసు కూడా వారితో ఐక్యతతో ముందుకు సాగచ్చు. అలాగే ప్రభు రక్షణ పొందే వారిని అందరినీ సంఘంలో ఆయన చేర్చుకున్నారు. అలాగే మన జీవితంలో ఏక మనసు కలిగి మనం ప్రార్థన చేసిన వారు పండితే చాలా మంది రక్షణలోనికి వస్తారు. రక్షణలోకి వచ్చి వారు కూడా రక్షణ పొందే దేవుని సంతోషాన్ని ఉంచుతారు. అలా మనం కూడా ఆశీర్వాదము, జీవము, క్షేమాభివృద్ధిని అనుభవించాలంతా కూడా సహోదరుల ఐక్యతతో మనం ఉండాలి. అయితే ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనకరము ఆ దావీదు చెబుతారు. అయితే వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఎక్కడ ఉందని చూస్తే మనము ఐక్యత కలిగి మన సహోదరుల ఐక్యత ఉండితే చాలు. ఐక్యత కలిగి మనం చేస్తే ఆ శాశ్వత జీవం ఆశీర్వాదము అక్కడనే దొరుకుతుంది. అందుకోసం మనం ఐక్యతతో మనం అన్ని కార్యాలు చేసిన వారికి ఉండాలి. ఎక్కడ ఐక్యత కలిగి ఉన్నది మనం చూస్తాము అక్కడ మేలు కలుగుతుంది, ఆశీర్వాదం జరుగుతుంది, ఆశీర్వాదం మన జీవితంలో అనుభవిస్తాం. అందుకోసం మన జీవితంలో సమాధానంతో మన ముందుకు సాగాలి. ఐక్యతతో మన ఏక భావంతో ఏక మనసుతో అన్ని కార్యాలు చేసిన వారికి ఉండాలి. సమాధానంగా ఉండడం చెప్పే విషయం ఆ వాక్యం మనం చూస్తే సమాధానము పాటించేవారు దేవుని కుమారులను నమ్మలేరు. మన జీవితంలో సమాధానంగా ఉండాలంటే మన జీవితంలో వాళ్ళు చెప్పింది ఎంత సమాధానంగా ఉండడు. అప్పుడు ప్రేమ కలిగిన దేవుడు మీకు తోడుగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆఫీసర్లు వస్తున్నాడు. అందుకోసం మనము సమాధానంగా ఉండితేనే మన అందరితో మనం సహకరిస్తాము, అందరితో ప్రేమ చూపినగా మార్చబడతాం. రోమిలికి రాసిన పత్రిక 12:17-19 అక్కడ చదివితే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అక్కడ వాక్యం వస్తుంది. మేలు చేత కీడుని చేయొచ్చును. చూడండి, మేలు చేత మనం కీడుని చేయొచ్చాలంటే కీడు వస్తుంది మన జీవితంలో కీడు వస్తుంది. అక్కడ వాక్య సెలవిస్తుంది. కీడు వచ్చినా కూడా మనం ఏం చేయలేదు, మేలు చేసి దాన్ని తీర్చగలిగిన వారికి ఉండాలని, మనం అందరితో సమాధానమైన బంధము కాపాడుకోవాలని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకోసం మనము సమాధానముగా ఉండాలా అని మనము కోరిక ఉండితే, మన జీవితం ఆశ ఉండితే మనం ఏం చేయాలి, అందరూ మనం మేలు చేసిన వారికి ఉండాలి. అందరితో సమాధానం ఐక్యత మనం కాపాడుకోవాలి మేలు చేసి. అందుకోసం మనము శత్రువులైన ఉన్న వారు కూడా పగ తీర్చకుండా, మన శత్రువును అనిపించిన వారు కూడా మన పగ తీర్చకుండా మనం ఏం చేయలేతే ఆ పగ కూడా దేవుని ఉగ్రతకి మనం చూపి దేవా నన్ను శత్రువుగా అనుకునేవారు నీ దేవ మేషాన్ని సమర్పించుతాము అని మనం సమర్పించాలి. దేవుడు ఉన్నాడు, మనకు తీర్పిచ్చిన ఒక దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతి దేవుడు మనకు ఉన్నాడు. మనము జ్ఞాపకం చేసుకుని మన శత్రువులతో కూడా మనం ప్రేమించిన వారుగా, వారి మీద చేసిన వారుగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే కీడు చేసిన వారిని మేలు చేతను మనం జయించగలుగుతాం. అయితే మేలు చేయకుండా వారు కీడు చేసినట్టు మన కీడు చేస్తే వారిని మనం సమయమే. అందుకోసం మనం కీడు చేసిన మనకు మేలు చేయకుండా కీడు చేసిన వారు అందరితో మనం ప్రేమించిన వారు ఉండాలా. అలాగా మనం మేలు చేసి ముందుకు వారు ఉండాలి. మత సువార్త 5:23-26 కూడా చూడు, దేవుడు ఇచ్చే సమాధానం ఈ లోకము ఇచ్చే సమాధానం కాదు. లోకము సమాధానం చూస్తే శాశ్వతం కాదు.
అది దేవుడు ఇచ్చే సమాధానము శాశ్వతమైన సమాధానం. అందుకోసం ఆ సమాధానం మనం కలిగి ఉండాలి. ఆ సమాధానం మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చున్నాడు సమాధానం. ఆ సమాధానం కూడా మనం నిలబడాలి. ఆ సమాధానం మన హృదయంలో కాపాడుకోవాలి. మన హృదయంలో వేరే ఏ చెత్త రాకుండా మన హృదయం కాపాడుకోవాలి. మన జీవితంలో అందరితో మన సమాధానం కలిగి ఉండడం ద్వారా మనం పరిశుద్ధులు కూడా ఎదగగలుగుతాం. సమాధానం మనకు కలిగితే మన పరిశుద్ధతలు కూడా మనం రోజు రోజు ఎదగగలుగుతాం. అలా మనం అందరినీ క్షమించగలిగిన వారుగా ఉండినాను కూడా మన హృదయం సమాధానంతో కాపాడగలుగుతాం. క్షమించలేని ఒక మనసును ఉండితే ఖచ్చితంగా సమాధానం మన ఆత్మలో అనుభవించలేదు. అందుకోసం క్షమించగలిగిన ఒక మనసు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం అన్ని దేవుడే సహాయం తోడుగా ఉండి సహాయం చేశాడు. అందుకోసం జోసెఫ్ జీవితం చూస్తే తన అన్నదమ్ములను ఆయన క్షమించారు. ఎన్నో కీడు చేసిన అన్నదమ్ములను జోసెఫ్ క్షమించారు. మనం కూడా క్షమించడం ద్వారా మనలో ఉన్న ఆత్మ ఫలంతో దేవుడు నింపుతాడు. మన జీవితంలో జోసెఫ్ జీవితంలో ఆత్మ ఫలంతో నింపి దేవుడు నడిపించాడు. ఆత్మ ఫలంతో నింపిని కాబట్టి దేవుడు అందరి ముందు హెచ్చించబడాడు జోసెఫ్. అలాగే మన జీవితంలో దేవుని ఆత్మ ఫలంతో మనం నింపాలనే దేవుని కోరిక. దేవుని ఆత్మ ఫలంతో మనం నింపబడినప్పుడు ఇద్దరి ముందు కూడా మనం హెచ్చించబడతాం. అందుకోసం దేవుడు మన ఇద్దరి ముందు మనం హెచ్చించబడాలా, ఇద్దరి ముందు మనల్ని తలగలా నిలబట్టాలని దేవుని కోరిక. అందుకోసం మనము క్షమించగలిగిన ఒక మనసు కలిగి ఉండాలి. మన జీవితంలో క్షమించగలిగిన ఒక మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా ఇద్దరి ముందు కూడా మనం హెచ్చించబడినట్టు దేవుడు కార్యాలు చేశాడు. అందుకోసం దేవుని చిత్తము మనం ఎరిగి, ఆయన ప్రణాళిక ఎరిగి, ఆయన్ని ప్రేమించుకొని, ఆయన చెప్పిన కార్యం మనం విధేయత చెప్పుకొని మన ముందుకు వెళ్ళిన వారుగా ఉండితే మన జీవితాలు కూడా ఆశీర్వాదం నష్టపోతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం ఆశీర్వచనకు దేవ స్తోత్రం పరిశుద్ధుడా జీవం కలిగి ఈసాన్ని సమర్పిస్తామయ్యా. రోజు రోజు ఏసయ్య ఈ సమాధానం వేసి కాపాడుకుని ముందు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పౌలులా వేసయ్య ఏం జరిగినా కూడా సంతోషంతో ప్రార్థన చేసిన వారుగా మమ్మల్ని కూడా మార్చి ప్రార్థనిస్తామయ్యా. ఏసయ్య మీ వాక్యం ద్వారా ఏసయ్య మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం వేసే పాటించుకొని మీ వాక్యం నేర్చుకొని మేము ముందు సార్లకి సహాయం చేయండి ప్రార్థనిస్తామయ్యా. ఏసయ్య మీ శక్తితో నింపండి. మీ శక్తితో పౌలు అన్ని కార్యాలు చేశాడు. అలాగే మేము కూడా మీ శక్తితో నింపేది అన్ని కార్యాలు మీకోసం చేసినట్టు మేము సహాయం చేయండి ప్రార్థనిస్తాము. పరిశుద్ధుడా స్తోత్రము మీరు చేసి మేలు కోసం అంతనారయ్యా. ఎన్నో మంది చేసి అప్గ్రేడ్ చేసిన కూడా మేలు చేసేది చేర్చగలిగిందని చెప్పి మీరు మాకు మాట సెలవిచ్చున్నారయ్యా. మేలు చేసిన వారుగా మమ్మల్ని మార్చిందయ్యా. పరిశుద్ధుడా జీవం కలిగించేవా మమ్మల్ని మీ సన్ని సమర్పించుతామయ్యా. వాక్య పాటించుకుని ముందు సహాయం చేయండి. వాక్యం విన్న వారి జీవితం కూడా వాక్యానుసారాల ఆశీర్వాదాలు దీవెనలు వారు పొందుకొని ముందు సహాయం చేయండి అయ్యా. మీ దీవెనలు వేసే ఆశీర్వాదాలు సేవలు అనువచ్చినట్టు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా మీ కాపుదలు తెచ్చండి అయ్యా. వేసయ్యా మీరు కాపాడండి. రోజు రోజు వారి పిల్లలతో కుటుంబంతో మీ చేతులు ఆదుకోండి ప్రార్థిస్తామయ్యా. మరి ఏ విషయం కోసం మీ కొన్ని సన్నిధిలో మొరబెడతారో ఆ విషయాల కోసం అన్ని మీరు జవాబు దయచేసి సంతోష హృదయంతో ఏసయ్యా మీ సన్నిధిలో నిలబెట్టని ప్రార్థిస్తామయ్యా. మీ సన్నిధిలో అన్నిటిలో జవాబు మీరు ఇచ్చిన దేవుడయ్యా. ఏ ఏ కార్యాల కోసం మీ సన్నిధిలో వచ్చిన వారు ఎవ్వరు మీరు సిగ్గుపడలేదయ్యా. మీ వైపు చేసిన సిగ్గుపడలేదయ్యా. పరిశుద్ధుడా అన్నిటిలో మీరు జవాబు ఇచ్చిన దేవుడు కాబట్టి వందనాలయ్యా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించుతామయ్యా. కానీ మీ సన్ని సమర్పించుతాము చిత్తానుసారం నడిపించండి. మీ చిత్తం ఎరిగేసి మీ ప్రణాళిక ఎరిగి ముందు సార్లకి మమ్మల్ని సహాయం చేయండి. మీ ఆత్మాభిషేధ పొందవలసింది అయ్యా. అన్నిటిలో ఫలం ఇచ్చిన వారుగా మమ్మల్ని నిలబెట్టండి. ఫలించిన పురుషునిలా నిలబెట్టండి. జోసెఫ్ జీవితం ఫలించిందిలాగా మీరు నిలబెట్టినట్టు మమ్మల్ని కూడా నిలబెట్టని ప్రార్థనిస్తామయ్యా. ఆయన మీ ఆత్మబలతో నింపి మీరు హెచ్చించినట్టు మమ్మల్ని కూడా మీరు హెచ్చించని ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించుతాము. అన్నిటిలో మీ కార్యాలు చేసి మమ్మల్ని సహాయం చేయండి. మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తాము. ప్రార్థన బాబు చిన్నగా కొట్టగలిగిన అన్నమని మీకు ఇస్తాను. ఏసునామములో అడుగుతాను తండ్రి. ఆమేన్.